పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి గత 2 రోజుల కాలంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గంలో ఏబీపీ దేశం ఉంది. ప్రస్తుతం కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న చల్లా రామచంద్రరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విశేషాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గం ఉద్రిక్త పరిస్థితుల నుంచి కొంచెం శాంతింపు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కారణాలు ఏమంటారు సార్? గత 1.5 సంవత్సరం నుంచి ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే మా మీద కూడా అనేక దాడులు, తెలుగుదేశం జనసేన మీద కూడా అనేక దాడులు ఇదివరకే జరిగింది. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, అంత మీడియా పత్రికలు కూడా సోదరులకు అందరికీ కూడా తెలుసు. గత 1.5 సంవత్సరంలో ఇక్కడ దాదాపు 800 మంది మీద కేసులు పెట్టి 400 మందిని జైలుకి పంపించిన సంగతి కూడా అందరికీ తెలిసింది. కేసులు అనేది ఇక్కడ సాధారణమైపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుంగనూరు నియోజకవర్గంలో పోలీసులు, కొంతమంది పోలీసులు, ఒక వర్గానికి చెందిన పోలీసులు పూర్తిగా ఈ మంత్రికి వంతు కాస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల పైన గత 2 రోజుల కాలంలో బీసీవై పార్టీ మీద సొంత గ్రామంలోనే దాడి చేసిన పరిస్థితి ఉంది. దాన్ని మీరు ఎలా ఖండించగలుగుతారు? తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీసీఐ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా తిరిగి ఓటు హక్కు అడిగే హక్కు అందరికీ ఉంది. ఏ ప్రజా ప్రతినిధికి కూడా ఉంది. కాకపోతే మా ఊరికి రాకూడదు, ఊరికి రాకూడదు, ఎందుకు వచ్చినావని చెప్పేసి దౌర్జన్యాలు చేసి ఈ మాదిరి వెహికల్స్ అన్ని కాల్చేసి ప్రతిపక్ష నాయకులను కుట్టి వాళ్ళ మీదనే దాడి చేసి వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళ మీదనే 307 పంపించి ఈరోజు ప్రచారం లేకుండా చేయాలని చెప్పి పూర్తిగా ఒక పథకం ప్రకారము ఇక్కడున్న కొంతమంది పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ దృష్టికి తీసుకెళ్ళాం. పూర్తిగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కావాలా. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రశాంత వాతావరణం లేక అనేక మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించలేకపోతున్నారు. అది కల్పించాలా అని చెప్పి మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ, ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ గత వారం రోజుల నుండి ప్రతి ఒక్కరి లెటర్ పూర్వకంగా కూడా మేము విన్నవించుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పోయి మేము ఓటు హక్కు అడిగే పరిస్థితి కూడా లేదు. ఓటర్లు కూడా భయభ్రాంతులు అయిపోతున్నారు. ఇవన్నీ కూడా ఓటర్లకు రావాలా, ఓటు హక్కు వినియోగించుకునేట్టుగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్, నియోజకవర్గానికి సంబంధించి 70% ఉప్పు నీరే ఎక్కువ అందుతుందని చెప్పి అంటున్నారు. పక్కనే ఒక స్టోరేజ్ ప్లాంట్ కానీ పెట్టి అసంపూర్తిగా నిలిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని మీరు వచ్చిన తర్వాత ఏం పరిష్కరించగలుగుతారు సార్? సమ్మర్ స్టోరేజ్ అని చెప్పి పుంగనూరుకు మంచినీటి దాహత తీరుస్తానని చెప్పి ఈ మంత్రి ఆయన దహం తీర్చుకున్నాడు, ఆయన జోబులు నింపుకున్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా, ఒక్క కుళాయి కూడా పుంగనూరు టౌన్కు మంచినీటికి ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలము నిస్వార్థంగా చేసుకునే ఆ పని పూర్తిగా కాంట్రాక్టర్లు లాభం కోసం, స్వభావం కోసం చేసినాడు. కానీ దాంట్లో నిరుపయోగం అయిపోయి ఈరోజు అక్కడ మిషన్లు కూడా దొంగతనాలు పోయి అక్కడ నిరుపయోగంగా పడి ఉన్నాయి. అవన్నీ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే పూర్తిగా పుంగనూరు పట్టణానికి మంచినీటి దాహత పూర్తిగా తీరుస్తాం. అందరినీ కాలువలు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తీసుకొచ్చినాం. అవన్నీ కూడా చెరువులకు నింపి పుంగనూరు పట్టణానికి పూర్తిగా ఇంటింటికి కుళాయి వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తాను. చదువుకొని ఉపాధి లేకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న నిరుద్యోగులకి, యువతకి మీరేం సందేశం ఇస్తారు? ఇది రాష్ట్రమంతా ఉన్న సమస్య. అందుకనే ఈ పుంగనూరు నియోజకవర్గము బెంగళూరు ప్రాంతానికి బార్డర్లో ఉండదు. మంచి ప్రాజెక్టులు బెంగళూరు నుంచి ఇక్కడ ఈ బార్డర్లో వచ్చేదానికి, అనేక ప్రాజెక్టులు వచ్చేదానికి కూడా సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో కొంత ఇండస్ట్రీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున మేము చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చిన అన్ని యువతకు ఇక్కడ ఉపాధి కల్పించేదానికి పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ పుంగనూరు పట్టణాన్ని బాగు చేసేదానికి ప్రయత్నం చేసేదానికి మేము ముందుకు వస్తాం. నియోజకవర్గంలో ఎక్కువ శాతం క్వారీలు, గ్రానైట్, ఇసుక తరలింపు, పాల ధర తగ్గించిపోవడం అని చెప్పి ప్రజలు చాలా వరకు ధర్నాలు చేసిన పరిస్థితి. దాని మీద మీరు ఎలాంటి స్పందిస్తారు? గత 4 సంవత్సరాల నుండి అనేక బాధలు పడినారు. ఎందుకంటే ఇక్కడ ఒక శివశక్తి డైరీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరీ ఉంది. ఆ డైరీకి పాలు పోస్తే రైతులు పోయాలా, లేకపోతే కింద పోసుకోవాలా. వేరే డైరీలు వస్తే దౌర్జన్యాలు చేసి వాళ్ళ క్యాన్లు పెరికేసి కొట్టి దౌర్జన్యాలు చేస్తారు. ఒకవేళ ఆయన డైరీకి పాలు పోసినా కూడా దానికి రేట్ ఎంత ఇస్తాడంటే 18 రూపాయలు లీటర్ పాలకి ఇస్తాడు. ఎక్కడన్నా ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉందా? నేను అదే అడిగేది.
1 లీటర్ నీళ్లు 20 రూపాయలు అవుతే 1 లీటర్ పాలు ఈ పుంగనూరు నియోజకవర్గంలో 18 రూపాయలకి ఈయన చేసి పెట్టాడంటే ఈ రైతులు రక్తం తాగుతా ఉండాలి లేదా అని చెప్పి నేను ఒకసారి అడుగుతా ఉండా. ప్రతి ఒక్కటి ఈరోజు నీకు క్వారీలు సరిపోవు, ఇసుక సరిపోవు, శాండ్ సరిపోవు, మద్యం సరిపోవు, అన్ని నీ కాంట్రాక్టర్ సరిపోవు. ఇవన్నీ కాక ఈ మాదిరి మామిడికాయల రైతులను, పాడి రైతులను కూడా నువ్వు పీడిస్తున్నావంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు. నీకు దగ్గరలోనే గుణపాఠం చెప్పే టైం వచ్చింది. 15 రోజుల్లో నేను ఇంటికి పంపించేది పూర్తిగా ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇది 100కు 100% జరుగుతుందని తెలియజేస్తాను. నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? నియోజకవర్గ ప్రజలు మీరేం చెప్తారు? మంచి ప్రశాంత పట్టణంగా తీర్చిదిద్దేదని కానీ పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. పూర్తిగా అవన్నీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని త్వరలోనే మేము దాన్ని విడుదల చేస్తాను. పూర్తిగా పట్టణాన్ని మంచి సుందరమైన పట్టణంగా తీర్చిదిద్ది పొంగునూరు పట్టణంలో ప్రశాంతత నెలకొల్పి ఇక్కడుండే యువతకు మంచి ఉపాధి కానీ అన్ని కల్పించేదానికి ముందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. చిట్ట చివరగా నియోజకవర్గానికి సంబంధించి చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, చాలా వరకు టీడీపీ గవర్నమెంట్ లో అమలైనవి ఇంతవరకు పూర్తి కాలేదు. దాన్ని మీరేం చేయబోతారు సార్? ఇప్పుడు ఇక్కడుండే మంత్రి చూశారు మీరు, అనేక ప్రాజెక్టులు కట్టినానని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. దాదాపు 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు కట్టినాడు. ఒక్కొక్క ప్రాజెక్టు కట్టి 10 సంవత్సరాలైంది. ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ రైతులకు నష్టపరిహారం ఇచ్చిన పాపాన ఏ ప్రాజెక్టు కింద పోలేదు. అన్ని ప్రాజెక్టులు ఆయన స్వలాభోగం చుక్క నీరు కూడా ప్రాజెక్టులు లేనిగాను వాటికి ఎసులుబాటు లేకున్న ప్రాజెక్టులు కూడా ఈరోజు ఆయన స్వలాభం కట్టుకొని రైతులకు ₹1 ఇవ్వకుండా సర్వము వాళ్ళు అలా అవుతే రైతులందరూ కూడా ఈరోజు ఉరి వేసుకుంటే పరిస్థితికి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా నోరు కొట్టుకుంటా అన్నారు. రైతులకు ₹1 లేకుండా కాంట్రాక్ట్ స్వలాభం కోసం నువ్వు చేసుకొని ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వం వస్తానే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలనో చెల్లించి ఈ ప్రాజెక్టులు ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది మేము తయారు చేసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఇప్పటి వరకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, భూదందాలను, ఇసుక తరలింపును, పాలకు మద్దతు ధరను తగ్గించి ఇస్తున్న దాన్ని అధికంగా చేస్తామని పాడి రైతులకు సాగునీరు, తాగునీరుతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని, ప్రశాంతతను నెలకొల్పుతామని చెప్పి చల్లా రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు.